హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే బిగినర్స్ కోసం అయితే వీడియో చేశాను. అంటే అక్వేరియం ఫిష్ ట్యాంక్ కొనుక్కునే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలానే దానికి సంబంధించిన యాక్సెసరీస్ ఎలా తీసుకోవాలో చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో మనం అక్వేరియం కొనుక్కునే ముందు మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇంట్లో దాని ప్లేస్, అక్వేరియం ఎక్కడ పెట్టుకోవాలో. ఎందుకంటే ఊరికే అక్వేరియం పక్క నుంచి వెళ్తూ ఉండకూడదు, ఫిషెస్ అనేది భయపడతాయి. ట్యాంక్ కూడా మనం ఊరికే గమ్మున తగలకూడదు. సో దాన్ని డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో పెట్టుకోండి. సైడ్న ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని దానికి ఒక మంచి స్టూల్ దానికి ఆగేలాగా, ఇప్పుడు నేను అలా పెట్టుకున్నా నా స్టూల్లో అలాగా. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీరు అక్వేరియం షాప్కి వెళ్ళి మీకు 2 feet అయితే 2 feet, 4 feet కావాలంటే 4 feet ట్యాంక్ మీరు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంత బడ్జెట్ పెట్టుకోవాలంటే అంత బడ్జెట్. నాదైతే 2 feet ట్యాంక్. సో ఈ ట్యాంక్ సైజు ముందు సెలెక్ట్ చేసుకోండి. సో ట్యాంక్ తీసుకున్నాక మీరు నెక్స్ట్ దాంట్లోకి ఏం ఐటమ్స్ కావాలో తీసుకోవాలి. సో ఇదే మెయిన్. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఇందులో ఎయిర్ పంపు. ఫస్ట్ ఆక్సిజన్ కావాలి కదా ఫిషెస్కి. ఎయిర్ పంపు చిన్నదైనా పెద్దదైనా మీ ట్యాంక్ బట్టి, కెపాసిటీ బట్టి తీసుకోవాలి. సో ఎయిర్ స్టోన్ కూడా ఉంటుంది ఎయిర్ పంప్ అయితే. ఇవన్నీ ఇస్తాడు వాడే. వైర్ కూడా 2 meters దాకా ఇస్తాడు. అండ్ మళ్ళీ స్పాంజ్ ఫిల్టర్ అనేది పెట్టుకుంటే మంచిది, ఫిషెస్ ఎక్కువ హెల్తీగా ఉంటాయి. స్పాంజ్ ఫిల్టర్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు అది తీసుకోండి. స్పాంజ్ ఫిల్టర్ అనేది చాలా మంచిది. అండ్ దాన్ని 2 weeksకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకా మన అక్వేరియంలో కావాల్సిన వస్తువులు ఇవి: ఫిష్ నెట్ అని, ఫిష్ ఫుడ్, అండ్ క్లీనింగ్ చేసేటప్పుడు పైపు, ఇవన్నీ ఉండాలి. అప్పుడు ఈజీగా మీరు పెద్ద ట్యాంక్ అయినా కానీ క్లీన్ చేసుకోగలుగుతారు, ఫిషెస్ని తీయగలరు. ఎయిర్ స్టోన్ అన్నాను కదా, ఇదిగోండి ఇదే ఎయిర్ స్టోన్, ఎయిర్ పంపు. ఇదేమో ట్యూబ్. ఇది కొద్దిగా పెద్దగానే ఇస్తాడు. మీరు దీన్ని ఎలాగైనా ఎక్కడ కొద్దిగా దూరం దాకా పనిచేస్తుంది, స్విచ్ బోర్డు దూరంగా ఉన్న. అండ్ అలానే అక్వేరియం బ్యాక్గ్రౌండ్. సో మనం ఏదైనా సెలెక్ట్ చేసి మంచిగా పెట్టుకోండి. అక్వేరియం బ్యాక్గ్రౌండ్లో అంటించుకోవాలి ఇది. మీరు నా ట్యాంక్ చూసే ఉంటారు, నేనైతే ఫిషెస్ ఉన్నదే తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్. అలానే శాండ్, మీరు బీచ్ శాండ్ కానీ రివర్ శాండ్ కానీ ఏదైనా తీసుకోండి. లేకపోతే అమెజాన్లో ఎక్కో సాయిల్ ఉంటుంది. అంటే ప్లాంట్స్ పెంచుతానంటే అలా చేసుకోండి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే యాడ్ చేయకండి, ఫిషెస్కి మంచిది కాదు. మనకు చూడడానికి మంచిగా ఉన్నా కానీ ఫిషెస్ అదే ఇబ్బంది పడతాయి. సో మీరు మంచి రివర్ శాండ్ ఏదైనా తీసుకోండి. సో ఇవన్నీ పాటిస్తే మీరు మంచిగా ఫిషెస్ని పెంచుకోవచ్చు. మా ఛానల్ నచ్చి ఉంటుంది ఇప్పుడు దాకా చూసారంటే, అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వేగం కోసం. ఓకే.